న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. సరదా కథ ఏదైనా చెప్తారా? టర్కీ కథ ఇది కాదు. సరే, బసరా నగరాన్ని మన అరేబియన్ నైట్స్లోదన్నమాట కథ. ఖుస్రు గారిని ఒక రాజుగారు పరిపాలించేవాడట. ఆయన తన చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఏదో ఒక పాఠశాలలో చదువుకున్నాడు ఆయన. ఎవరైనా అనాథ పిల్లలు వాళ్ళు తన తర్వాత స్కూల్లో జూనియర్లు, నేను కూడా అదే స్కూల్లో చదువుకున్నానండి, నాకెవరు లేరు, సహాయం చేయండి అని వస్తే వాళ్ళకి సహాయాలు చేసేవాడు. అలా ఓసారి అబ్దుల్లా అని ఒకడు ఈయన దగ్గరకు వచ్చాడు. వస్తే ఈయన ఏం చేస్తావు? ఏదైనా చేస్తానంటే సరే, గుర్రాల సంరక్షణలో వీణి పెట్టారు. గుర్రాల సంరక్షణలో పెట్టి ఈ అబ్దుల్ అన్నవాడు చిన్నప్పటి నుంచి వాడికి ఒక రకం ఉంది. ఏదైనా వాడి చేతిలో పెట్టి వాళ్ళకి ఇవ్వు అంటే అందులోంచి కొంచెం తీసుకుని ఇవ్వటం వాడి స్టైలు. ఓహో. పక్క వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా వాడు ఏమీ తీసుకోకుండా ఏనాడు ఇచ్చిన వాడు కాదు, వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆ విషయంలో. గుర్రాలకి దాణాలు అవి వస్తాయి, పెట్టాలి వాటికి. వీడు గుర్రాల దాణాలో కొంత తీసి పక్కకు పెట్టి బయట అమ్మేసుకుంటున్నాడు. ఎంతో వస్తుంది కొంచెం, అయినా సరే అక్కడి నుంచి దాణా కొనటానికి వాళ్ళకి డబ్బు ఇవ్వటాలు అవి ఉంటాయి కదా, అందులో కూడా కొంత మిగులుస్తున్నాడు. కేజీ ఇచ్చి నువ్వు 950 గ్రాములే ఇవ్వు, మిగిలిన 100 గ్రాములుకి డబ్బులు నాకు ఇచ్చేసేయి, అలా కూడా మాట్లాడుకునేవాడు. ఎంత ఉంటుంది కదా, ఇంత ఇవ్వాలి వస్తువు, కొంచెం తగ్గించు, అదేలే దాని వారడి డబ్బులు నాకు ఇచ్చి. ఓకే. ఇది ఎలాగో ఖుస్రు గారికి తెలిసిపోయింది. ఇది ఇప్పుడు ఒకటి చేస్తున్నాడు అనుకో, చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటారా, ఏదో సందర్భంలో ఎవరికో చెప్తారు వాళ్ళు, అమ్మో వాడు భలే మిగుల్చుకుంటాడని. అటు ఇటు అందరికీ తెలిసిపోతుంది. అక్కడి నుంచి ఏం చేశారు ఈయన, ఇది లాభం లేదని వీడిని ఇంకో చోట పెట్టాలి. ఇప్పుడు ఆయన ఉద్యోగంలో పెట్టుకున్నాడు. నా స్కూల్లో నా చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న వాళ్ళు, నా వెనకాల చదువుకున్న వాళ్ళకి నేను సహాయం చేస్తానని ప్రకటించుకున్నాడు. పీకాతలు పారేసిపో రోడ్డు మీదకి అన్నాడు అనుకో, రాజుగారు సహాయం చేయడానికి పేరు వస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడు, ఇలా కాదని 100 మంది సైనికులకి జీతం ఇచ్చి రసీదులు తీసుకురావాలి. 100 మంది, ఇప్పుడు మన వాలంటీర్లు ఇలా వీళ్ళు ఉన్నారుగా, వీడు పోయి డబ్బులు ఇస్తారు, వాడు రసీదు ఇస్తాడు, తీసుకురావాలి. దానికి పెట్టాడు. వీడు 100 మంది సైనికుల దగ్గర నుంచి తలా 3 కానీలు 5 కానీలు, నీ జీతం అంతా నీకు తెచ్చిస్తా, ఏదన్నా ఇవ్వు నాకు అని తీసుకునేవాడు. వాళ్ళు ఇచ్చారని వీళ్ళకి చెప్పేవాడు, వాళ్ళందరూ ఇస్తున్నారు నువ్వెందుకు ఇవ్వవు అని ఇంకోటి దగ్గర నుంచి తెచ్చేవాడు. 100 మంది దగ్గర నుంచి తలా ఒక 3 కానీలు వస్తే 300 కానీలు, ఏం తక్కువ అది మరి. కొన్ని రోజులు గడిచింది. ఈ కానీలు ఇస్తే కానీ జీతం ఇవ్వడు, 3 రోజులు తిప్పించుకుంటాడు, వాడికి డబ్బులు అవసరం వస్తుంది. 3 కానీలు వీటి చేతిలో పెడితే మన డబ్బులు మనకు వస్తాయి, ఇలా భావించి ఇచ్చేస్తారు జనం. కొన్ని రోజులకి రాజుగారికి అది కూడా తెలిసిపోయింది. సో వీటికి డబ్బుల వ్యవహారంలో వీడిని పెట్టకూడదు అని చెప్పి తోటమాలీలకి అజమాయిషి, తోటమాలీలో ఇక డబ్బులు లేవు ఇక్కడ వ్యవహారంలో, ఓన్లీ తోటమాలీలు చాలామంది ఉంటారు, వాళ్ళ మీద అజమాయిషి చేసి పని చేయించాలి, వాడి జీతం వాడికి ఇస్తాం. ఇక్కడ డబ్బు వ్యవహారం లేదు, కేవలం పని ఉంది. వీడిని అక్కడ పెట్టారు. పెట్టేసరికల్లా ఏమైంది, సరే చేస్తున్నాడు, ఎక్కడ డబ్బులు పిక్కేందుకు దొరకటల్లా, అలాగే నడుస్తుంది. ఈ ఖుస్రు గారికి 5 7 కొడుకులు ఉన్నారు. అందులో చివరి కొడుకు పిచ్చల్లరివాడు. వాడు ఒక పెద్ద బంతి చేయించుకున్నాడు ఆడుకోవడానికి. వాడు దాన్ని తన్నుకుంటూ ఉద్యానవనంలోకి వచ్చాడు, ఈ తోటలోకి. వచ్చినప్పుడు ఏమైంది, ఒక మూల నుంచి ఫెడేల్మని తన్నాడు దాన్ని. ఆ పక్కన కొంచెం అదాటుగా నుంచున్న అబ్దుల్లాకి తగిలింది ఆ బాలు. నీకు ఊరికే ఇట్టా తగిలితే వేరు, ఎక్కడి నుంచే వచ్చి ఫెడేల్మని మొహం మీద తగిలితే విరుచుకు పడిపోరు. అంతే. అబ్దుల్లా కాస్త పడిపోయాడు, బ్యామన్నాడు, పెద్ద కేక పెట్టి పడిపోయాడు. కుర్రాడు పరిగెత్తుకొచ్చాడు రాజుగారు అబ్బాయి, చూస్తే ఏముంది, విరుచుకు పడిపోయాడు. వీడెవడు, హడిలిపోయాడు పిల్లాడు. నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? సరే, అక్కడేవో నీళ్లు పడుతుంటే మొక్కల్లోకి నీళ్ళు ఎత్తి వీడి మొహాన్ చల్లాడు. ఈ అబ్దుల్లా లేచుకొచ్చుని, మీ నాన్నగారు చెప్తా ఉండు నీ సంగతి అన్నాడు. అనగానే పిల్లాడు పేరమని ఏడ్చాడు. చెప్పద్దు ప్లీజ్ అంటే వీడేం చేశాడు, ఈ అబ్దుల్లా చూస్తే కుర్రాడు రాజుగారి అబ్బాయి, ఒక 7 ఏళ్ళవాడు, మంచిగా చుడీదార్ గిడిదార్ వేసుకుని బాగున్నాడు. వాడి మెడలో ఇట్ట పొడుగ్గా ముత్యాల హారం ఉంది, అది నాకు ఇచ్చి నేను చెప్పనన్నాడు. కుర్రాడు ఏదో ఒకటి ముందు నాన్నకు తెలియకూడదు అంతే, బంతాడిని వాడు. ఇంకా నాన్నకు తెలిసిందావో నువ్వు చంపేస్తావు ఎవరినైనా అంటాడు, కట్టడి చేస్తాడు, బళ్ళోనే కూర్చోబెడతాడు, బంతి ఆడనివాడు. ముత్యాల హారం ఇస్తే సరిపోతుంది, తీసిచ్చేసాడు. వాడు ఆడుకోవడానికి వచ్చినప్పుడల్లా వీడు ఏదో ఒక నాణ్యమో బడి వంటి మించి తీసుకోవటం మొదలుపెట్టాడు. 10 రూపాయలు పట్టుకురా నాకు పని ఉందంటే వాడు లోపలికి వెళ్ళి అక్కడ ఇక్కడ చూసి
ఎక్కడో చోట నాణ్యాలు ఉంటే 4 పట్టుకొచ్చి ఇచ్చేసేవాడు పిల్లాడు. ఈ వేలుకుండే ఉంగరమో, చేతికుండేదో, బాజుబందో, నడుముకున్నదో, తలకు మంచి కుచ్చు టోపీయో ఏదో ఒకటి ఎత్తి అబ్దుల్లా చేతిలో పెట్టేవాడు. రోజులు గడిచినాయి. ఈ తోటమాలీలు రాజుగారి అబ్బాయి తోటలోకి రావటం, వచ్చినప్పుడల్లా నగో నాణ్యమో రూపాయిలో ఈ అబ్దుల్లాకి ఇవ్వటం కనిపెట్టేశారు. కనిపెట్టేసి ఓ రోజు అబ్దుల్లాతో అన్నారు, నువ్వు దుర్మార్గుడివి, రాజుగారి అబ్బాయి దగ్గర నుంచి అన్ని నగలు కొట్టేస్తున్నావు, మేము రాజుగారితో చెప్తామన్నారు. అనేసరికల్ అబ్దుల్లా బెదిరే రకం కాదు, వాడు చాలా గట్టి ఘటం, మామూలు వాడు కాదు. వాడు అన్నాడు, నేను చెప్తాను, రాజుగారి అబ్బాయి నాకు ఇచ్చే నగా నాణ్యాల్లో వాటాలు అడుగుతున్నారు మీరని చెప్తా. శభాష్. వీడు కంగారు పడ్డారు. ఇప్పుడు వీడి మీద మనం రిపోర్ట్ చేయబోయి వాడే మన మీద రిపోర్ట్ చేసేలాగా వాడు లంచగొండ అయితే మమ్మల్ని కూడా లంచగొండం చేస్తాడు. బతులు అడుగుతున్నారు, బాబు నీకు పుణ్యం ఉంటుందిరా నాయన, చెప్పద్దురా అట్లా ఏం చెప్పద్దు, నువ్వేం మాట్లాడద్దు. ఎందుకంటే రాజుగారు వీడు అబ్దుల్లా పూర్వాశ్రమంలో పెద్ద స్కూల్లో ఆయన 10th క్లాస్ నుండి వీడు 1వ క్లాస్లో ఉన్నారు. ఆ స్కూల్లో సీనియర్ జూనియర్ ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళ మధ్య. మనకేముంది ఫ్రెండ్షిప్, మన కొట్టి రాజుగారు తోటమాలి, ఇంకేం లేవు ఇక్కడ. బాగా బతిమలాడితే ఈయన అన్నాడు, అబ్దుల్లా వాడే అక్కడ కూడా ఊరుకోలే, తలా ఒక 4 కానీలు ఇస్తానంటే ఓకే, లేకపోతే మీ పేరు చెప్పేది అన్నాడు. అనగానే అందరు అన్నారు, బాబు మాకు వచ్చే జీతం రాగానే 4 కానీలు నీకు సమర్పించుకుంటాం, నువ్వు మాత్రం మా గురించి ఏం చెప్పద్దు, నువ్వు తీసుకోమా అనుకుంటే మానుకో, నువ్వు అఘటన సమర్థుడివి, మాకంత లేదు అని ప్రతి నెల వాడికి కానీలు ఇచ్చేవాడు. అమ్మయ్య దొరికింది డబ్బని వాడు ఆ కానీలు జాగ్రత్త పెట్టుకునేవాడు. అయితే ఏమైంది, రోజులు గడిచాయి కానీ రాణి గారికి పిల్లాడి ఒంటి మించి వస్తువులు మాయమైపోతున్నాయనే సంగతి తెలిసింది. ప్రతి పిల్లాడికి ఓ పెట్టే, ఒక అల్మారు ఏవో ఉంటాయి. అల్మార్లో పెట్లో వస్తువులు తరిగిపోతుంటే తెలీదు మరి. పిల్లాడిని అన్ని పొద్దున్నే స్నానం చేయించి అన్నీ అలంకరిస్తారు. సాయంత్రం మళ్ళీ స్నానం చేయించేటప్పుడు ఒకటి లేదు. ఇన్ని ఒకట్లు కలిసి కొన్నాళ్ళకి అన్ని ఒకట్లు కలిపితే ఎన్నగును 11, 16 అవుతాయి అవి. ఆవిడకి డౌట్ వచ్చింది. వచ్చి పిల్లాడిని, ఎరా ఎక్కడ ఆడుతున్నావు, ఇట్లా వస్తువులు పారేస్తున్నావు అని కేకలేస్తే వాడు బిక్కమొహం వేసాడు. ఆవిడకి డౌట్ వచ్చింది, ఇది కాదు, పోవటం కాదు, ఏదో జరుగుతోందని వాడి మీద గట్టి పహరా పెట్టి వాడు అబ్దుల్లాకి ఇస్తున్నాడని కనిపెట్టేసింది ఆవిడ. అబ్దుల్లాకి ఎందుకు ఇస్తున్నాడు అనే విషయం కూడా తెలుసుకుని తీసుకెళ్ళి ఖుస్రు గారికి అప్పచెప్పింది. నువ్వు వాడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టావు, వాడేమో పిల్లాడిని బెదిరించి వస్తువులన్నీ లాగేస్తున్నాడు అని కేకలేస్తారు. ఆయన అబ్దుల్లాని పిలిచాడు. ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే రాజుగారు, నువ్వు చాలా దుర్మార్గుడివి, నేను 3 చోట్లకు మార్చా, నువ్వు 3 చోట్ల ఇదే చేసావు, నీకు ఉద్యోగం లేదు, వెళ్ళిపో, ఇక నేను నీకు ఉద్యోగం ఇవ్వను, నువ్వు మా అబ్బాయినే బెదిరిస్తావుగా అని కేకలేశారు. ఉద్యోగం పోయింది. కానీ ఇప్పటిదాకా వీడు ఎన్ని కానీలో సంపాదించాడు, ఎంత బంగారమో సంపాదించాడు, వాడు ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. అయితే వాడేం చేశాడు, తోచట్ల పని పాట లేదు, ఏదన్నా చెయ్యాలని ఏవో 4-5 నోట్బుక్లు లాంటివి తెచ్చుకుని కోట వాకిట్లో కూర్చునేవాడు. కూర్చుని 3 వెళ్ళారు, 2 వచ్చారు, అక్కడ అది అయింది, ఇక్కడ ఇది అయిందని రాసుకునేవాడు. ఊరికే జనాలంతా అబ్దుల్లాకి పిచ్చెత్తింది, ఉద్యోగం పోయేసరికి అని చెప్పుకునేవాళ్ళు. కానీ వాడు ఎంత ఖచ్చితంగా రాసేవాడంటే, ఎన్ని గుర్రాలు లోపలికి వెళ్ళాయి, 11 గుర్రాలు లోపలికి వెళ్ళాయి, 3 గుర్రాలే బయటకు వచ్చాయి, అది కూడా రాసేవాడు. జనాలు ఎవరన్నా వచ్చారా వెళ్ళారా అనేది అబ్దుల్లాని అడిగితే తెలిసిపోతుంది అనే దశకు వచ్చారు. అయితే ఏమైంది, ఒకనాటి రాత్రి శబ్దాలేవో వినపడ్డాయి. అక్కడే ఆ పూట ఏదో మంచి సందడిగా ఉంది, ఊళ్ళో ఏదో ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఫంక్షన్ల వివరాలు రాసుకుంటూ మధ్యలో గుభేల్మని ఏదో శబ్దం వచ్చింది. అవి 3 సార్లు వినపడింది. 3 గుభేళ్ళు అని రాసుకున్నాడు, సమయం రాశాడు. మర్నాడు పొద్దున తెలుసుకున్నారు, ఏంటి, ఖజానాలో దొంగలు పడ్డారు. ఊళ్ళో ఫంక్షన్ అయింది, ఆ ఊళ్ళో జరుగుతున్నటువంటి మేళా అలాంటిది ఏదో జరిగింది, ఎగ్జిబిషన్లు అవి ఇవి జరిగినాయి. రాచనగర్లోకి లోపలికి చాలామంది జనం తిరిగారు, అవన్నీ రాయబడే ఉన్నాయి. ఇందులో కొన్ని పర్మిషన్ తీసుకుని వచ్చిన వాళ్ళు, కొంతమంది పర్మిషన్ తీసుకోకుండా వచ్చిన వాళ్ళు, వాళ్ళల్లో దొంగలు ఎవరో జ్వరపడి ఈ రాజుగారి ఫ్యామిలీ అంతా కూడా ఊళ్ళో జరుగుతున్న మేళాకి తిరుగుతూనే ఉన్నారు. పై ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు నగర్లోకి వచ్చారు, కోటలోకి కూడా వచ్చారు. దొంగతనం జరిగేసరికి తీరా లెక్క పెట్టి చూస్తే మామూలు కాదు, ఈజీగా 3 పెట్టెల బంగారపు వస్తువులు పోయినాయి. ఎవరొచ్చారు, ఎవరు వెళ్ళారు, ఏం జరిగింది అంటే, ఏదో వచ్చిన వాళ్ళు పర్మిషన్ తీసుకొని అవన్నీ కనపడుతుంటే సైనికుల్లో ఒకడు అన్నాడు, ప్రభు
మన హుజూర్ ఇక్కడ పాకిట్లో కోటకోడ దగ్గర అబ్దుల్లా రాసుకుంటాడు. అతని దగ్గరికి వెళ్తే ఆ రోజు ఏదైనా వింతగా జరిగిందేమో అతను చెప్పగలుగుతాడు అనేసరికి సరే అక్కడి నుంచి సైన్యాధిపతి పరిగెత్తుకుంటూ అబ్దుల్లా దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు ఈ మేళా జరిగిన రోజు రాత్రి ఏదైనా విశేషం ఉందా, ఆ రోజు రాసిన లిస్ట్ అంతా తీయమన్నారు. తీయమంటే 6 గుర్రాలు వెళ్ళాయి, 3 గుర్రాలు వచ్చాయి, 3 రథాలు వెళ్ళాయి, 1 రథం వచ్చింది, ఇవన్నీ లిస్టులు ఉన్నాయి. ఈ లిస్టుల్లో 3 గుబేళ్ళు అని రాస్తున్నాడు. ఈ గుబేళ్ళు ఏమిట్రా అని అడిగాడు సైన్యాధిపతి. రాత్రి 1 గంట వేళ నేను 1 గంట అయ్యాక పడుకుంటా. 1 గంట వేళ గుబేల్మని శబ్దాలు 3 వచ్చినాయి, ఒకదాని వెనకాల ఒకటి. ఎలాంటి గుబేలు అంటే ఏదో బరువైన వస్తువు నీళ్లల్లో పడిన శబ్దం. అది కూడా రాసేసాడు. వీడు చెప్పాడు ఇది జరిగింది, ఆ రోజు వచ్చింది, నీళ్లలో పడిన శబ్దం. నేను అది రాసుకున్నాను అనగానే వెంటనే సైన్యాధిపతి ఖుస్రూ గారి దగ్గర పరిగెత్తాడు. వాడు ఇట్లా రాసుకున్నాడంటే మంత్రి గారు, సైన్యాధిపతి, మరి ఖుస్రూ గారు ముగ్గురు కలిసి ఆలోచించారు. కోట దగ్గర కూర్చున్న వాడికి గుబేల్మని శబ్దం వినపడిందంటే అవతల ఉంది టెగ్రీనో ఏదైనా నది, టిగ్రిస్ అక్కడెక్కడో బసరాకి అవతల ఉంది. అందులో ఏమైనా పడితే వీడికి వినపడదు. వీడికి వినిపించిందంటే వీడికి దగ్గరలో పడింది. వీడికి దగ్గరలో నీళ్ళు ఏమిటంటే అగడ్త ఉంది. ఆ అగడ్త ఎట్లా ఉంది, కోట నగరులోకి వెళ్ళడానికి బయట ఉన్న ప్రహరీ నగరం, అదే మన కోట, ఈ రెండిటికి మధ్యలో పగలల్లా ఏమవుతుంది, అట్నుంచి తలుపు ఇటు ఈ నది ఈ అగడ్త మీదకి వేస్తారు. సినిమాల్లో చూస్తుంటాం. దాని మించి ఆ చెక్క మీదుగా జనం అంతా నడిచిపోతూ ఉంటారు. రాత్రి 12 గంటలకి 11 గంటలకో ఇది మూసేస్తారు. అప్పుడు నగరం చుట్టూ, అదే నగరు చుట్టూతా, కోట చుట్టూతా అగడ్తలో నీళ్లు పారుతుండే ఎప్పుడు ఉంటాయి. పొద్దునే తెల్లవారు 6ంటికి తెరిచి రాత్రి 11 గంటలకు మూసేస్తారు. ఈ 6 to 11 వచ్చే వాళ్ళ తాలూకు లిస్టు ఇప్పుడంటే అబ్దుల్లా రాసుకుంటున్నాడు, లేపైనా అక్కడ ఉంటుంది. లోపలికి వచ్చే వాళ్ళు పెట్టాలి కదా, మనం ఇంతమంది వచ్చామని, ఇంతమంది వెళ్తున్నామని, ఫలానా వాళ్ళు లోపల ఉండడానికి వచ్చారు, పర్మిషను, వ్యవహారాలన్నీ ఉన్నాయి. అంటే నీళ్లలో ఏదో పడింది. అగడ్త నీటిలో ఏం పడి ఉంటుంది? అగడ్తలో ఒక 25-30 మొసళ్ళు ఉన్నాయి. ముందేం చేశారు, మొసళ్ళన్నీ పట్టేసి అగడ్తలో దిగి ఈది చూస్తే 3 పెట్టెల్లో బంగారం దొరికింది. ఏం జరిగింది ఆ రోజు? ఈ బయట జరుగుతున్న మేళాతోటి బోళ్ళంతమంది పర్మిషన్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, పర్మిషన్ ఉన్న వాళ్ళ వెనకాల దూరిపోయిన కొన్ని దొంగ మొహాలు లోపలికి చేరారు. ఖజానా దగ్గరున్న సైనికులు కూడా కొంతమంది మేళాలో పాల్గొనడానికి వెళ్ళారు, కొంతమందికి చుట్టాలు వచ్చారు. వీళ్ళంతా ఆ పూట తాగి తిని కొంచెం ఎంజాయ్ చేశారు. కొంచెం అప్రమత్తంగా, ఏం హడావిడి లేదు, మామూలుగా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు, అప్రమత్తంగా ఉండేవాళ్ళు. ఇక్కడ అప్రమత్తత వచ్చింది. అప్పుడు ఏం చేశారు, కొంతమంది దొంగలు లోపలికి వెళ్ళిపోయి 3 పెట్టెల్లో సామాన్లు సర్దేశారు. ఈ సద్దుడు వ్యవహారం అయ్యేసరికల్లా 11 దాటిపోయింది, తలుపు వేయబడింది. జనాలతో పాటు బయటికి చేరిపోదామనుకున్నారు, అది కుదరలా. అందుకని ఏం చేశారు, అగడ్తలో పడేసి పెట్టుకుంటే ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు ఆ పెట్టెలు లాక్కోవచ్చు. ఎవరు అగడ్తలో దిగి వెతుకుతారు? అనుమానం రాదు కదా. కాకపోతే వాళ్ళ నీళ్ళల్లో పడేసినప్పుడు పెద్ద పెట్టెని 4వ అంతస్తు నుంచి కింద ఉన్న నీటిలో వేస్తే గుబేల్మని శబ్దం రాదు. ఆ గుబేల్ శబ్దం వీడు రాసేసాడు. ఆ శబ్దంతో వీడని పట్టేశారు. అది పట్టుకున్నారు. ఇక దొంగలు దొరక్కపోయినా వస్తువు మొత్తం పూచుకు పుల్లతో సహా దొరికిపోయింది మొత్తం. ఎందుకంటే ఈ లోపల ఉన్న వాళ్ళు చల్లగా పడుకున్నారు, దొంగలు తెల్లవారి కామ్గా లేచి వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో తీసుకుందాం అనుకున్నారు, అప్పటికి అవకాశం దొరకల. కానీ అబ్దుల్లా రాసిన కాగితం వల్ల ఈ ఖజానాలో ఎప్పటి నుంచో 100 సంవత్సరాలుగా వీళ్ళ వారసత్వంగా వస్తున్న నగలు, రత్నాలు అన్నీ ఎక్కడొక్కడే ఉన్నాయి. 3 పెట్టెలు మళ్ళీ ఖజానాలోకి చేర్చేశారు. లెక్క ప్రకారం, జాబితా ప్రకారం రాసేసుకుని, రాజుగారు అబ్దుల్లాని, నాకు సలహాదారుగా ఉండు గారు, నువ్వు ఈ రోడ్డు మీద కూర్చోవద్దు, ఎవరినైనా కొంతమందిని కూర్చోబెట్టి రాయించుకుందు, కానీ ఈ పని నువ్వు అధికారికంగా చేద్దు, ఇప్పుడు సరదాగా చేసావు. తోచక చేశాడు వాడు, తోచక చేసింది వీళ్ళకి హెల్ప్ అయింది అనమాట. ఆ తర్వాత ఈ అబ్దుల్లాని లోపలే ఉంచుకున్నారు. డబ్బుల వ్యవహారం లేదు, కేవలం సలహాదారుగా ఉండి వాడికి మంచి జీతము, ఇల్లు, వాకిలి, గుర్రాలు, ఆ తర్వాత రథాలు ఏర్పరిచి వాడి కింద ఒక 10-15 మంది కుర్రాళ్ళని ఏర్పరిచి ఊరు నుంచి వార్తలు, అన్ని చుట్టుపక్కల బస్రా నగరంలో అన్ని రకాల వార్తలు సేకరించి రాసుకునేలాంటి విధానాన్ని ప్రవేశపెట్టి అబ్దుల్లాని సలహాదారుగా పెట్టుకున్నారు. కథ కంచికి మనం ఇంటి. చాలా బాగుందండి. నమస్తే.
నమస్తే చె